నా ఫ్రెండ్స్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశాడు. దాదాపు మొత్తం 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రెడీగా ఉన్నాయంట. ఒకటి ఇప్పటి నుండి అమెరికాలో అన్ని ఫామ్స్లో రెండే జెండర్లు ఉంటాయి. ఒకటి పురుషుడు లేదా స్త్రీ. పురుషుడు టిక్ పెట్టాలి లేదా స్త్రీ అంతే. వోకిజం మీద ఉక్కుపాదం మోపుతా అని ముందు నుండే చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే చేసి చూపించాడు. అదే వోకిజం రోగానికి ఎలాన్ మస్క్ కూతురు అదే కొడుకు కూడా బలైపోయిన సంగతి తెలిసిందే. అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు. నిజంగా శరీరంలో మార్పులు కారణం అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య ఈ వోకిజం అనే రోగం బారిన పడి ఇష్టానికి అటూ ఇటూ మారిపోవడం, బట్టలు వేసేసుకోవడం, చీరలు కట్టేసుకోవడం, తిరగడము, యూనివర్సిటీస్లో ఇక్కడ మన దేశంలో కూడా ఓకు రోగం వచ్చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక మీద రెండే గుర్తింపబడతాయి అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసేశాడు. Policy of the United States government that there are only two genders, male and female. గట్స్ ఉండాలి కదా. ఇంకో ముఖ్యమైన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద భారతీయుల్లో చర్చ జరుగుతుంది. అదే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయటం. ఆల్రెడీ పిల్లల్ని కనేసి ఇంకా కనను అని డిసైడ్ అయిన వాళ్ళు నా పిల్లలు యుఎస్ సిటిజన్స్ అబ్బా అని సంబరపడిపోతున్నారు. పక్కన వాళ్ళకి పుట్టట్లేరు, సిటిజన్షిప్ రాదు అని కూడా ఒక ఒక రకమైన రాక్షస ఆనందం అనమాట. గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఎస్ రైట్ నిర్ణయం, మంచి పని చేసేశారు అని అంటున్నారు. ఇలా ఒకరికి సంతోషం, ఇంకొకరికి సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇది నిజంగా జరిగే పనేనా? అసలు ఏంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్? యుఎస్ రాజ్యాంగం 14th అమెండ్మెంట్కి సంబంధించిన ఆర్డర్ ఇది. ఫిబ్రవరి 20 నుండి ఎవరైతే అమెరికాలో జన్మిస్తారో వాళ్ళ తల్లిదండ్రులు అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లయితే, ఒకవేళ ఆ బిడ్డ తల్లి టెంపరరీ వీసా, దాంట్లో F1, L1, H1 ఇలా అన్నీ వస్తాయి. అంటే తల్లిదండ్రుల్లో ఒక్కరికైనా గ్రీన్ కార్డు లేకపోయినా, అమెరికన్ పౌరసత్వం లేకపోయినా, ఆ పుట్టబోయే బిడ్డ ఆ తల్లిదండ్రులు ఏ దేశ పౌరసత్వం ఉందో అదే పౌరసత్వం పొందుతారు. ఇది చెప్పాలి అంటే చాలా దేశాల్లో ఉన్న రూలే. మన భారతదేశంలో అయినా అంతే. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారత పౌరులు అయితేనే బిడ్డకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అదే ఇప్పుడు అమెరికా ఫాలో అవ్వడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అయితే పాస్ చేసింది. సో ప్రపంచంలో ఇలా పుట్టగానే పౌరసత్వం ఇచ్చేది చాలా తక్కువ దేశాలు అని, ఇది ఎప్పుడో చేంజ్ చేయవలసింది ఉంది అని ట్రంప్ చెప్తూ ఈ ఆర్డర్ మీద సైన్ చేశాడు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇలా ఒక్క ఆర్డర్తో మార్చేయచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగం మార్చటం లేదు, జస్ట్ ఒక క్లాజ్ యాడ్ చేసే అవకాశం ఉంది. అదేంటి అంటే జన్మతః పౌరసత్వం లభిస్తుంది, కానీ ఒక ఇఫ్ క్లాజ్ ఉంది. తల్లిదండ్రులు టెంపరరీ వీసాస్ మీద లేదా అక్రమంగా ఉంటే పౌరసత్వం ఇవ్వకండి అని. సో ఇది కోర్టుకు వెళ్ళినా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు అని అంటున్నారు విశ్లేషకులు. ఈ సమస్య ఫెడరల్ కోర్టులు, సుప్రీంకోర్టుకు చేరే అవకాశం అయితే లేకపోలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందో లేదో కోర్టులు విశ్లేషిస్తాయి, లేదంటే జస్ట్ ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చేస్తాయి. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు సెనేట్ రెండిటిలోనూ 2/3 మెజారిటీ ఉండాలి. అది ఇప్పుడు ఎలాగో ఉంది కాబట్టి కేక్ వాక్ లాగా అయిపోతుంది, ఈజీగా అమల్లోకి తీసుకొస్తారు. ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయాయి, మెజారిటీ ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఆర్డర్ వచ్చింది అనేది కూడా ఉంది. అయితే ఒకవేళ ఈ ఆర్డర్ గనక ఫైనల్ అయితే ఇమిగ్రేషన్ సిస్టమ్స్ను అప్డేట్ చేయడము, పుట్టినప్పుడు పౌరుడిగా ఎవరు అర్హులో నిర్వచించడం, లాజిస్టికల్ ఇంకా చట్టపరమైన సంక్లిష్టతలను సృష్టించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. అంత మెజారిటీతో 2 హౌసెస్లో గెలిచినాక ఇంకా పబ్లిసిటీ స్టంట్ ఎందుకు చేస్తాడు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయమే. ఇది కేవలం భారతీయులకే కాదు, అన్ని దేశాల వాళ్ళకి వర్తిస్తుంది. జస్ట్ ఇండియన్స్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఆర్డర్ కాదు ఇది. కాకపోతే స్టూడెంట్స్ లాగా F1లో వెళ్ళి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న H1B లాటరీ కోసం ఎదురు చూసి అది పిక్ అయితే ఉద్యోగం చేసి ఇన్ని కష్టాలు పడి ట్యాక్సులు కడుతూ ఉన్నా వాళ్ళకి పుట్టిన బిడ్డ మళ్ళీ ఇదే బాధపడాలి, ఇదే ప్రాసెస్లో వెళ్ళాలి, లక్షల డాలర్ల ఫీజులు కట్టాలి చదువుకి. అంత చేసినా ఆ దేశం వాళ్ళ మాతృభూమి కాదు, వాళ్ళు ఆ దేశం యొక్క సిటిజన్స్ కాదు అంటే ఆ దేశంలో ఉండవలసిన అవసరం ఏముందంటారు? లేదా తమ మాతృభూమికే వచ్చేస్తారా? సో ముందు ఈ ఆర్డర్ వల్ల రాజ్యాంగంలో మార్పు వస్తే భారతీయులు భారత్కి ఎక్కువ శాతం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అమెరికాకి మాత్రం మంచి చేస్తాడు అనుకునే వాళ్ళు చాలా మంచి నిర్ణయం అంటున్నారు. అండ్ డెఫినెట్గా హీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హీస్ ఓన్ కంట్రీ. విజిటింగ్ వీసాస్, వర్క్ వీసాస్ అన్నీ ఇంతకు ముందులో సులభతరం కూడా అవ్వవు. సో భవిష్యత్తులో అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇదే ట్రంప్కి కావాల్సింది. వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి
ఆ పౌరులకి మొదటిగా వాళ్ళ యొక్క వనరుల మీద హక్కు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి రావాలి అనుకోవడంలో నిజంగా తప్పు లేదు. అది ఒక సమంజసమైన కోరిక కూడా. అండ్ మెజారిటీ ఇస్తే అలా నిమిషాల్లో ఎన్ని మార్పులు తేవాలి అనుకుంటే అన్నీ తీసుకురావచ్చు అనేది ట్రంప్ నిరూపించాడు. అలాంటి మెజారిటీ మనం మోదీజీకి ఇస్తే రామ్ మందిర్ ఆర్టికల్ 370 లాగా ఈసారి మరిన్ని మార్పులు చూసేవాళ్ళం. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. జై భారత్, జై హింద్.